హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికే రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా సంబంధించి మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 3 ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక ఈ 3 ఎకరాల లోపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు జమ అవడానికంటే ముందు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు జమ చేస్తూ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ డబ్బులు ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి, తర్వాత దీంతోపాటు అలాగే పీఎం కిసాన్ డబ్బులు ఎంతమందికి జమ అవుతాయనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా. మరి ఈ రైతుల ఖాతాల్లోకి ఎట్లా డబ్బులు వస్తాయి, ఏంటి, మనకి ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 ఇస్తామని చెప్పినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల మనకు 12,000 రూపాయలను మాత్రమే విడుదల చేయడం జరిగింది రైతులందరికీ కూడా. మరి 12,000 రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే 3 ఎకరాల వరకు డబ్బులు వేశామంటున్నారు. ఇక 31వ తేదీలోపు మార్చి 31 లోపు పూర్తి స్థాయిలో అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు. ఇక ఇప్పటివరకు చూసుకుంటే 3 ఎకరాల వారికి డబ్బులు అయితే పడ్డాయని కూడా చెప్తున్నారు. ఇక మిగిలినటువంటి 4 ఎకరాల వారికి అందజేస్తామని కూడా సీఎం గారు మరొకసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మనకు స్టార్టింగ్లో ఏంటంటే 1 ఎకరం వారికి దాదాపు 17 లక్షల మందికి 557 కోట్ల మనకు 54 లక్షల రూపాయలను అయితే జమ చేయడం జరిగింది. ఇక 2 ఎకరాలు ఉన్న వారికి చూసుకుంటే 13.23 లక్షల మంది ఖాతాల్లోకి, అంటే 13,23,000 మంది రైతుల ఖాతాల్లోకి 1,130 కోట్ల రూపాయలను అయితే జమ చేయడం జరిగింది. ఇక 3 ఎకరాల వారికి మనకు దాదాపు 9,56,000 మంది రైతుల ఖాతాల్లోకి 1,230 కోట్ల రూపాయలను వేశామని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా అయితే తెలియజేశారనమాట. కేవలం ఇప్పటివరకు చూసుకుంటే మనకు 3 ఎకరాల వారికే డబ్బులు పడడం అయితే జరిగింది. ఇక 3 ఎకరాల వారికి డబ్బులు అయితే ప్రస్తుతానికి పడ్డాయి పూర్తి స్థాయిలో. ఇక మనకు ఏదైతే మనకు ఇక 4 ఎకరాల వారికి డబ్బులు జమ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక ఈ నేపథ్యంలో ఈ గ్యాప్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేసింది. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నాయని చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులైతే జమ చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఆయన చెప్పడం జరిగింది. ఇక పీఎం కిసాన్ ఎవరికి పడతాయంటే ఎవరైతే ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి మనకి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడతాయి. ఒకసారి మీరు ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు ఈకేవైసీ డబ్బులు
చేసుకున్న వారికి మాత్రమే వస్తాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక ఈకేవైసీతో పాటు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి. ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఇలా ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. ఇప్పటికి కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ మీరు పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి, మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక మనకు సోమవారం నుంచి అంటే ఈ వారంలోనే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి రైతు భరోసా ఉందో ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఇప్పటివరకు 3 ఎకరాలకు 18,000 పడ్డాయి కదా, మనం చెప్పుకున్నట్లు లెక్కలతో సహా చెప్పాను. ఇక 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు అయితే జమ అవుతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి రైతులకి యొక్క డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యొక్క డబ్బులు తీసుకుని అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి రైతులకి యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మీకు రైతులంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని సిద్ధంగా ఉండాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా డబ్బులు పడుతున్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాల వారికి డబ్బులు పడడం మొదలవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇక మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి పీఎం కిసాన్ ద్వారా మనకు 19వ విడత డబ్బులు అయితే పడుతున్నాయి. ఈ గ్యాప్లో అంటే 3 ఎకరాలకు పూర్తి అయిపోయింది. ఈ 3 ఎకరాలకు ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని 3 ఎకరాల వారు ఒకసారి మీరు అన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరొక అప్డేట్ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అయితే జమ అవుతున్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు మరిన్ని సమాచారం అయితే తెలుస్తుంటుంది. మరిన్ని పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఇలాంటి పథకాల ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.